హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులారా. ఇప్పుడు మీరు వినే స్టోరీ ఏ షార్ట్ స్టోరీ, ఇల్లీగల్ రిలేషన్షిప్. వివాహేతర సంబంధం అంటే ముందుగా మనకు అనిపించేది ఒక పెళ్ళి అయిన అమ్మాయి, పిల్లలు ఉంటే పెళ్ళి కాని అబ్బాయి లేదా పెళ్ళైన అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడము అని అనుకుంటాము. లేదా పెళ్ళి కాని అమ్మాయి ఒక పెళ్ళైన అబ్బాయితో డబ్బు కోసం లేదా బాడీ అటాచ్మెంట్ కోసం సంబంధం పెట్టుకుంటుంది అని అనుకుంటారు. కానీ వివాహేతర సంబంధం అంటే డబ్బుకి, బాడీ అటాచ్మెంట్కి సంబంధించినది కానే కాదు, మనసుకి సంబంధించింది. ఒక అమ్మాయి తన భర్త నుండి తనకు లభించవలసిన ప్రేమ దొరకనప్పుడు తన ఆలోచనలకి, తన ఇష్టాలకి సమానంగా ఉన్న ఇంకొక అబ్బాయి నుండి ఆ ప్రేమని కోరుకుంటుంది. వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి కారణాలు చాలానే ఉంటాయి. అందులో మొదటిది, భర్త తన బిజీ పనుల వల్ల భార్యని పట్టించుకోకపోవడం కానీ, లేదా భర్తకి వేరే ఆడవాళ్ళ పట్ల మోజు ఉండి సొంత భార్యని నిర్లక్ష్యం చేయడం కానీ, ఇంకా చెప్పాలంటే కొన్ని ఇష్టం లేని పెళ్ళిళ్ళ వల్ల కూడా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం లేకపోవడం వల్ల, లేదా కుటుంబ బాధ్యతల వల్లనో, భార్యాభర్తలు సరిగా మాట్లాడుకోకపోవడం, ఒకరు పట్టించుకోకపోవడం వల్ల ఈ వివాహేతర సంబంధానికి దారి తీస్తాయి. అయితే ఈ వివాహేతర సంబంధాలు మంచిదేనా అంటే అస్సలు మంచిది కాదు. భర్త ఎలాంటి వాడైనా మార్చుకుని తన దారికి తెచ్చుకోవాలి, కానీ ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకొని బాధపడడం వేస్ట్. మొదట్లో ప్రేమ అంటూ బాగానే ఉంటారు మగవాళ్ళు. తర్వాత అమ్మాయి సీరియస్గా అతన్ని ప్రేమించాక ప్రేమ వద్దు, తర్వాత బాధపడాల్సింది వస్తుంది అంటూ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు చాలామంది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం డబ్బు కోసం, సుఖం కోసమో కాదు, మనసులో ఉన్న కోరికలను కానీ, మాటలను కానీ పంచుకోవడం కోసం, తన కష్టాలు, బాధలు చెప్పుకోవడం కోసం. కట్టుకున్న భర్త తన కష్టాన్ని, బాధని పట్టించుకోకపోవడంతో ఒంటరిగా ఫీల్ అయిన ఒక మహిళ తనకి ఒక స్నేహితుడిగా ఉండాలనుకున్న ఒక అబ్బాయితో అన్నీ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. అదే వివాహేతర సంబంధం. ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోకుండా మాటల పరంగానే ఓదార్పు ఇవ్వడం, ఇంత దానికే వాళ్ళ మధ్య ఒక గొప్ప బాండింగ్ ఏర్పడిపోతుంది. నాకు తెలిసి ఒక అమ్మాయి తన భర్త ఆడవాళ్ళ మోజులో పడి భార్యను పట్టించుకోకపోవడం, తను ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేదో అప్పుడే తనకి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఆన్లైన్లో. ఆ అబ్బాయితో ఎప్పుడూ తన కష్టసుఖాలు అన్నీ షేర్ చేసుకునేది. ఎప్పుడూ శారీరకంగా, పర్సనల్గా ఎప్పుడూ కలవలేదు. అబ్బాయి కూడా అమ్మాయిని ఇప్పుడు కలవమని ఫోర్సు చేయలేదు. ఎప్పుడూ ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు. కానీ ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద కొన్ని రోజులకి ఇష్టం ఏర్పడింది. అమ్మాయి అంటే ఇష్టమని చెప్పాడు. అయితే ఆ అమ్మాయి, ఇలా వద్దు, నాకు పెళ్ళై పిల్లలున్నారు కదా, నేను నాలా చాలా చెడ్డదాన్ని కూడా, భర్తని మోసం చేస్తూ నీతో రోజు ఇలా మాట్లాడుతున్నాను అంటే నేను చెడ్డదాన్నే కదా, నన్ను లవ్ చేస్తే నువ్వు ఫ్యూచర్లో బాధపడాల్సి వస్తుంది అన్నది ఆ అబ్బాయికి నచ్చ చెబుతూ చాలాసార్లు. ఆ అబ్బాయికి కూడా ఏం పర్వాలేదు, నీలాంటి అమ్మాయిని లవ్ చేయడం నిజంగా నాకు చాలా నచ్చింది, నువ్వు ఎంత చెడ్డ అమ్మాయి అయినా పర్వాలేదు, ఇన్ని రోజులు నీ మాటలు, ప్రవర్తన నాకు నచ్చాయి, ఎక్కడా చెడ్డతనం కనిపించలేదు, చాలా కష్టాలు పడ్డావు, నీ భర్త ప్రేమ నీకు దొరకడం లేదు కాబట్టి నువ్వు నాతో ఉండు అని అన్నాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి, ఒకవేళ నేను నీతో ఉన్నాక వేరే అబ్బాయిలతో కూడా మాట్లాడితే ఏమనుకోవా నువ్వు అని అన్నది. నువ్వు ఎవరితో మాట్లాడినా నాకు పర్వాలేదు, నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యం అంటూ ఏదేదో చెప్పాడు అతడు. అబ్బాయి నిజంగానే తనని లవ్ చేస్తున్నాడు అని అనుకుంది ఆ అమ్మాయి. ఎందుకంటే తన సంతోషం ముఖ్యమన్నాడు కాబట్టి. ఇన్ని రోజులు తన పరిచయంలో ఎప్పుడూ తనతో బ్యాడ్గా బిహేవ్ చేయలేదు. తనకి కష్టం వచ్చిన ప్రతిసారి ఆ అబ్బాయితో షేర్ చేసుకుంటే ఒక తల్లిలా, తండ్రిలా తనకి ఓదార్పుని ఇచ్చి ధైర్యం చెప్పేవాడు. అందువల్ల ఆ అమ్మాయికి కూడా అబ్బాయి మీద కూడా ఇష్టం పుట్టి ప్రేమ పెరగసాగింది మెల్లమెల్లగా.
ఇలా ఉండగా సడన్గా ఒకసారి అబ్బాయి లవ్ వద్దు ఫ్రెండ్లీగా ఉందాము అన్నాడు ఆ అబ్బాయి. అలా ఎందుకు అంటున్నావు? ఎన్ని రోజులు బాగానే ఉన్నావుగా నాతో ప్రేమగా అని అడుగుతుంది. అవును, ఇన్ని రోజులు బాగానే ఉన్నాను. కానీ ఎప్పుడు ఎందుకో ఈ లవ్ అది వద్దు అనిపిస్తుంది. జస్ట్ ఫ్రెండ్స్‌గా ఉందాం అంతే అన్నాడు అబ్బాయి. ఆ అమ్మాయి చాలా షాక్ అయ్యింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు ఎంత సంతోషంగా ఉన్నాము. సడన్‌గా లవ్ వద్దు అని ఎందుకు అనిపిస్తుంది నీకు అని అన్నది. కారణం చెప్పలేను కానీ లవ్ మాత్రం వద్దు. ఇలాగే ఉందాం ఫ్రెండ్స్‌గా అని తన మాటనే చెప్తున్నాడు. కానీ ఇప్పుడు నాకు నువ్వంటే చాలా ఇష్టం. సడన్‌గా ఇలా అంటే ఎలా అన్నది ఆ అమ్మాయి బాధపడుతూ. నువ్వు ఏమైనా అనుకో, ఇలా లవ్ చేసుకోవడం మాత్రం వద్దు. ఫ్రెండ్లీగా ఉందాం అంతే అని అంటున్నాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు చాలా ఏడుస్తుంది ఈ అబ్బాయిలో వచ్చిన మార్పుకి. అసలు ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు తనకి. ఎంతగానో బ్రతిమిలాడింది. నువ్విలా ఎందుకు వద్దంటున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం నీ కంట్రోల్‌లో నేను ఉంటాను. లవ్‌లో ఉన్నంత మాత్రాన నిన్ను పెళ్లి చేసుకోమని అనను. ఎందుకంటే నాకు పిల్లలు కూడా ఉన్నారు. నాకు ఒక కుటుంబం ఉంది. నిన్ను ఏ విషయంలో ఇబ్బంది పెట్టను. ఒకవేళ నీకు పెళ్లి చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకో. మీ ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధం. కానీ నాకు మాత్రం నీ లవ్ కావాలి అని చాలా బతిమిలాడింది ఆ అమ్మాయి. ఆ అబ్బాయి ఎందుకు సడన్‌గా ఆ అమ్మాయితో లవ్ వద్దు అనుకున్నాడో కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా అస్సలు లవ్ వద్దంటే వద్దు అంటున్నాడు. ఆ అమ్మాయి ఏడ్చి ఏడ్చి చాలా అలసిపోయింది ఆ అబ్బాయి ప్రేమ కోసం. చివరికి ఒక నిర్ణయం ఇలా ఒక పరాయి మగాడి ప్రేమ కోసం పాకులాడే బదులు కట్టుకున్న భర్తని మార్చుకుని తన వైపు తిప్పుకుంటే బాగుంటుంది కదా అని. ఇదేదో ముందు నుంచి చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు అనవసరంగా భర్తని పట్టించుకోకుండా వేరే అబ్బాయి మోజులో పడి తన ప్రేమ కోసం అంతలా దిగజారిపోయి ఒక బజారు దానిలా అడుక్కున్నాను ప్రేమించమని. ఛీ! ఇలా ఏ ఆడదైనా చేస్తుందా అని అనుకుంది తనకు తానే. ఎంతో ఆలోచించింది. చివరి వరకు తోడుండేది కట్టుకున్న భర్త, పరాయి మగాళ్ళు కాదు. తన భర్త చేసిన తప్పే తను చేసింది. అవును, తన భర్తకి వేరే ఆడివారి పట్ల మోజు ఉంది. వాళ్ళు కూడా అతనికి ఎప్పుడు తోడు ఉండరు. మధ్యలోనే వదిలేసి వెళ్తారు. అప్పుడే భార్య దిక్కవుతుంది. నేను ఆ విషయం ఎప్పుడూ ఆలోచించలేదు. భర్త తప్పు చేస్తున్నాడని నేను కూడా తప్పుదోవ పట్టాను. ఆ అబ్బాయి నా ప్రేమను కాదని మంచిదయ్యింది. లేకపోతే నేను ఈ సత్యాన్ని తెలుసుకునేదాన్ని కాదేమో అని చాలా బాధపడింది. ఇంకా ఆ అబ్బాయికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. తనతో మాట్లాడడం మానేసింది. చక్కగా కట్టుకున్న భర్త కొట్టినా తిట్టినా భర్తని మార్చుకోవాలి అని నిర్ణయించుకొని భర్తతో సంతోషంగా ఉండడానికి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి అమ్మాయి తన భర్త ఎలాంటి వాడైనా తనని మార్చుకుని తన వైపుకి తిప్పుకోవాలని చూడాలి కానీ తన భర్త తనని సరిగా పట్టించుకోవట్లేదని పరాయి మగాళ్ళతో స్నేహం, ప్రేమ అంటూ తప్పుదోవ పట్టడం చాలా తప్పు. అప్పుడు మగాడికి ఆడదానికి అసలు తేడానే ఉండదు. పైగా ఇలా వివాహేతర సంబంధం పెట్టుకుంటే పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. జీవితాలే నాశనం అవుతాయి. అందుకే చక్కగా ఎవరి భర్తతో వాళ్ళు సంతోషంగా ఉండండి. భర్త చెడ్డవాడైతే ఏదో ఒకటి చేసి మార్చుకోండి కానీ ఎప్పుడూ కూడా పరాయి మగాడి ప్రేమ కోసం దిగజారిపోకండి. ఈ రోజుల్లో ఇలా వివాహేతర సంబంధాలు చాలా కామన్‌గా నడుస్తున్నాయి. అందుకే నాకు చెప్పాలనిపించింది చెప్పాను. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు పంచుకోవడానికి పరాయి మగాడు అవసరం లేదు. మన తోబుట్టువులు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ ఉంటే సరిపోతుంది. అందుకే ఎవరో మీకు నమ్మకమైన వాళ్ళతో మీ కష్టాలని పంచుకోండి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి అనవసరంగా వాళ్ళకి మానసికంగా దగ్గరై మళ్ళీ వాళ్ళు దూరం పెడితే బాధపడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.